వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. ఈ సెప్టెంబర్ 22 నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. ఈ నవరాత్రులలో పొరపాటును కూడా చేయకూడని పనులు మరియు చేయవలసిన పనులు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా దేవీ నవరాత్రుల్లో చేయవలసిన పని చెప్తానండి. ఎప్పుడు కూడా మనం శుభ్రంగా ఉండాలి. అలాగే పూజ కూడా చాలా శుభ్రతతో చేసుకోవాలి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇల్లు పూజ గది శుభ్రంగా ఉంచి దీపం వెలిగించాలండి. అలాగే ఉపవాసం ఉంటే కనుక చాలా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు దుర్గా సప్తసతి, లలితా సహస్రనామము అటువంటి మంత్రాలు భజనలు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా అమ్మవారికి తాజా పువ్వులు, పండ్లు, కొబ్బరి, బెల్లం వంటివన్నీ సమర్పించాలి. అలాగే కుటుంబం ప్రాంతీయ ఆచారాలను పాటించాలి. సంప్రదాయాలకి గౌరవం ఇవ్వాలి. ఇతరులకు సహాయం చేయడం, అన్నదానం చేయడం అటువంటివన్నీ కూడా ఈ రోజుల్లో చేస్తే చాలా మంచిది. అందరితో మనము ఆనందాన్ని పంచుకోవాలి. అలాగే అష్టమి నవమి రోజుల్లో కుమారిక పూజ కానీ ప్రతిరోజు కుంకుమార్చన కానీ చేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు చేయకూడని పనులు చెప్తాను. చేయకూడని పనులు చేస్తే కనుక 7 తరాల వరకు మనకి దరిద్రం పడుతుందంట అండి. ఆ పనులు చేస్తే మనం కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకొక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలండి. అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే అఖండ దీపం పెట్టేవాళ్ళు కంపల్సరీ భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రుల్లో ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భర్త కూడా భార్య మీద కానీ పిల్లల మీద కానీ అరవకూడదు. ఈ నవరాత్రుల నైవేద్యాల్లో చక్కెరను వాడకండి. ఎక్కువగా బెల్లంను, తేనెను వాడాలి. అలాగే మగవారు మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే మరో ముఖ్యమైన విషయము, దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవులని, గొడ్రాలని, ఆడవాళ్ళని అవమానించకండి. ఎందుకంటే ఇంట్లో మనము శక్తికి పూజ చేసుకొని బయటకు వచ్చి ఆ శక్తికి ప్రతిరూపాలని ఆడవారిని అవమానించడం అస్సలు మంచిది కాదు. అందుకని ప్రతి ఆడవారిలో కూడా మనము ఈ 9 రోజుల్లో అమ్మవారి ప్రతీకగా చూడాలి వాళ్ళని. కేసమల్లిన వారు కూడా కంపల్సరీ ఉపవాసం చేయాల్సిన అవసరం లేదండి. ఉపవాసం చేసి పూజ చేస్తే మనకు కాన్సన్ట్రేషన్తో భక్తితో పూజ చేస్తామని పెద్దలు అలా చెప్పారు. అలా చేస్తే కూడా మనకు ఆరోగ్యం బాగుంటుందని. అంతేగాని మనకు ఆరోగ్యం సహకరించకపోయినా ఉపవాసాలు చేసి ఆరోగ్యం మాత్రం పాడు చేసుకోవద్దు. కావాలంటే పలహారాలు కానీ పండ్లు తిని కానీ ఉపవాసం చేయవచ్చు. అలాగే ఉపవాసం చేసేవారు మాత్రం పకటిపూట నిద్రించొద్దండి. ఒకవేళ నిద్రిస్తే ఆ ఫలితం మాత్రం రాదు. ఇటువంటి మాత్రం అస్సలు చెయ్యొద్దు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు దేవి పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రులు పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజను నిష్క్రమించవచ్చు. దానివలన ఎటువంటి పాపము అంటదు. అలాగే దేవీ నవరాత్రుల్లో ఎవరు కూడా ఎయిర్ కట్ చేయించుకోవద్దు. జుట్టు పెరిగిన వాళ్ళు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే ఎయిర్ కట్ చేయించుకోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేయించుకుంటే వారికి కష్టాలు ఎదురవుతాయి. అలాగే నవరాత్రుల్లో ప్రశాంతంగా ఉండాలి. ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. ఈ 9 రోజుల్లో కూడా నల్లటి బట్టలు వద్దండి. ప్రతిరోజు శుభకరమైన రంగుల సంప్రదాయ దుస్తులు ధరించండి. అలాగే ఉపవాసం తప్పుగా విరమించకండి. పూజ పూర్తిగా చేసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. అలాగే పూజా నిర్లక్ష్యం వద్దు. దీపం ఆరిపోకుండా పూజ విధులు మధ్యలో వదిలేయకుండా చూడాలి. అలాగే స్త్రీలను పెద్దలను అవమానించకండి. అమ్మవారిని ఆరాధించే రోజుల్లో స్త్రీలు పెద్దలకు గౌరవం ఇవ్వడం ముఖ్యమైనది. నవరాత్రి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, మనలో నియమం, సాత్వికత, ఆత్మవికాసం పెంచుకోవడానికి ఒక అవకాశము. ఈ చేయవలసిన పనులు, చేయకూడని పనులు పాటిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం మనకి తప్పకుండా లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. జై మాతాది.